ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలాగే తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. విజయవాడ నుంచి నెల్లూరు వస్తూ ఉండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడ్చెలికి సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎమ్మెల్సీ కారుకు ముందు వెళ్తున్న లారీ టైరు పంచర్ కావడంతో లారీ ఒక్కసారిగా వేగం తగ్గింది. ఇక ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్ పై పడిపోయింది. ఇక ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ అక్కడికక్కడే చనిపోగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 5గురు ఉన్నట్లు తెలుస్తుంది. క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. విజయవాడ నుంచి నెల్లూరు వస్తూ ఉండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడ్చెలికి సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఎమ్మెల్సీ కారుకు ముందు వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ కావడంతో లారీ ఒక్కసారిగా వేగం తగ్గడంతో ఇక వెనుకన వస్తున్నటువంటి కారు లారీ వెనుక భాగాన్ని అత్యంత వేగంతో ఢీకొట్టడంతో ఈ కారు కాస్త డివైడర్ పై పడిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ అక్కడికక్కడే చనిపోగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. ఇక ప్రమాద సమయంలో కారులో 5గురు ఉన్నట్లుగా తెలుస్తుంది. క్షతగాత్రులను నెల్లూరులోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.